అందరికీ నమస్కారం. చరిత్రలో కొన్ని మిస్టరీలుంటాయి. అవి ఎంత కాలమైనా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఓ పెద్ద మిస్టరీ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఒకప్పుడు శక్తివంతమైన సైన్యం ఉన్నట్టుండి ఎలా మాయమైపోయింది? సరే, మరి ఈ పురాతన రహస్యం ఏంటో చూద్దాం. ఇది కేవలం ఒక కట్టుకథ కాదండోయ్. పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనికి సమాధానం కోసం వెతుకుతూనే ఉన్న ఒక పెద్ద చిక్కుముడి. అసలు ప్రశ్న ఏంటంటే, 50,000 మంది సైనికులు ఒక్క ఆధారం కూడా వదలకుండా ఎలా అదృశ్యం కాగలరు? ఇదే కదా అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. 50,000 మంది! ఆలోచించండి, ఇదేదో చిన్న గస్తీదళం కాదు. దాదాపు ఒక చిన్న పట్టణ జనాభా అంత సైన్యమన్నమాట. ఒక్క ఆనవాళ్లు కూడా లేకుండా మాయమైపోయింది. ఈ సైన్యం పేరు కాంబైసెస్ కోల్పోయిన సైన్యం. క్రీస్తుపూర్వం 525 ప్రాంతంలో ఈజిప్షియన్ ఎడారిలో అదృశ్యమైన ఈ 50,000 మంది పర్షియన్ సైనికుల గురించి మనకు మొదటిసారిగా చెప్పిందెవరో తెలుసా? పురాతన గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్. అసలు ఇంత పెద్ద సైన్యం ఆ ఎడారిలో ఏం చేస్తోంది? ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే వాళ్లని అక్కడికి పంపిన ఆ శక్తివంతమైన రాజు గురించి మనం తెలుసుకోవాలి. ఆ రాజు పేరే క్యాంబైసెస్ సెకండ్. అతని ఎవరో కాదు, సైరస్ ది గ్రేట్ కొడుకు. అప్పటికే అతను ఈజిప్టును గెలిచాడు. కాని అతని అధికారానికి ఒక పెద్ద సవాలు ఎదురైంది. అందుకే అతను ఈ సైన్యాన్ని ఒక ప్రతీకార యాత్రకు పంపాడు. టార్గెట్ ఏంటంటే, థీబ్స్ నుండి శివ ఓయాసిస్కు వెళ్లాలి. అక్కడున్న అమున్ ఒరాకిల్ పూజారులను శిక్షించి ఆ పవిత్ర స్థలాన్ని నాశనం చెయ్యాలి. ఎందుకంటే ఆ ఒరాకిల్ కాంబైసెస్ను అసలైన ఫారోగా గుర్తించడానికి ఒప్పుకోలేదు. రాజు అధికారాన్నే ప్రశ్నించారన్నమాట. సరే, సైన్యం బయలుదేరింది. కాని ఆ తర్వాతేమైంది? దీని గురించి వేల సంవత్సరాలుగా ఒకే ఒక కథనం బాగా ప్రాచుర్యంలో ఉంది. అది కూడా హెరోడోటస్ చెప్పిందే. హెరోడోటస్ కథనం ప్రకారం సైన్యం థీబ్స్ నుండి బయలుదేరి ఖర్గా ఓయేసిస్ వరకు విజయవంతంగా చేరుకుంది. అక్కడి నుండి పశ్చిమంగా శివవైపు వెళ్తుండగా హఠాత్తుగా ఒక భారీ భయంకరమైన ఇసుక తుఫాను, దాన్ని ఖంసిన్ అంటారు, అది సైన్యాన్ని చుట్టుముట్టింది. అంతే, ఆ 50,000 మంది సైన్యం మొత్తం సజీవంగా ఇసుకలో సమాధి అయిపోయారు. ఒక్కరూ కూడా బ్రతకలేదు, ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఈ కథ వినడానికే చాలా నాటకీయంగా ఉంది కదా. కాని అసలు చిక్కంతా ఇక్కడే ఉంది. ఇంత పెద్ద సంఘటన జరిగితే ఒక్క ఆధారం కూడా దొరకలేదా? ఒక్క ఆయుధం, ఒక్క ఎముక ఏమీ దొరకలేదు. మరి ఈ ఇసుక తుఫాను కథనం ఒక్కటే సరైన వివరణ? ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆధునిక చరిత్రకారులు కొన్ని కొత్త సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు అని రకరకాలుగా ఆలోచించటం మొదలుపెట్టారు. మొత్తంగా చూస్తే ఒక 4 ముఖ్యమైన థీరీలున్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది మనమిందాక మాట్లాడుకున్న హెరోడోటస్ చెప్పిన ఇసుక తుఫాను థీరీ. రెండోది, ఇదొక ప్రచారం కావచ్చు. అంటే అప్పటికే చెడ్డపేరున్న పర్షియన్ రాజుని మరింత అపఖ్యాతిపాలు చేయడానికి ఈజిప్షియన్లు కల్పించిన కథ కావచ్చు. మూడోది, తిరుగుబాటుదారుల దాడి. బహుశా ఈజిప్షియన్ తిరుగుబాటుదారులు ఆ సైన్యంపై మెరుపుదాడి చేసి ఓడించి ఉండొచ్చు. ఆ ఓటమిని కప్పిపుచ్చడానికే ఇసుక తుఫాను కథ అల్లారేమో. ఇక నాలుగోది, నావిగేషన్ ఫెయిల్యూర్. అంటే సైన్యం దారి తప్పిపోయి నీళ్లైపోయి నెమ్మదిగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు. చూశారా, ఒక్కో థియరీ ఒక్కో రకంగా ఉంది. ఇలా రకరకాల థియరీలున్నా కూడా శతాబ్దాలుగా ఈ కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కానీ ఇటీవలే 2 ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేశారు. వాళ్లే ఆల్ఫ్రెడో మరియు ఏంజెలో కాస్టిగ్లియాన్ అనే ఇటాలియన్ సోదరులు. వాళ్ళు ఏకంగా 13 సంవత్సరాలు ఈ మిస్టరీపై పరిశోధన చేశారు. పాత మ్యాపులన్నీ పరిశీలించి సైన్యం వెళ్లిన దారి గురించి ఒక సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వాళ్లేమంటున్నారంటే, సైన్యం అందరూ అనుకుంటున్నట్టు తెలిసిన ఒయాసిస్ల దారిలో వెళ్లలేదు. ఎందుకంటే ఆ దారి అప్పటికే శత్రువులైన ఈజిప్షియన్ల కంట్రోల్లో ఉంటుంది. అందుకే వాళ్ళు శత్రువుల కంట పడకుండా ఒక ప్రత్యామ్నాయ దక్షిణ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇదే చాలా ఆసక్తికరమైన విషయం. వాళ్లు ఊహించిన ఆ కొత్త మార్గంలో వెతక్క వాళ్ల బృందానికి కొన్ని ఆధారాలు దొరికాయి. ఏంటంటే, కంచుగాణపు ములుకులు, గుర్రానికి కట్టే ఒక పరికరం, ఆ కాలం నాటి పర్షియన్ ఆభరణాలు, ఇంకా కొన్ని మానవ ఎముకలు, ఒక సామూహిక సమాధి కూడా.
ఇవన్నీ ఆ కాలం నాటి పర్షియన్ సైన్యానికి సరిగ్గా సరిపోతున్నాయి. ఏంజిలో కాస్టిగ్లియోన్ ఏమన్నారంటే, కాంబేసెస్ 50,000 మందిని పంపాడని చెప్పే పశ్చిమ ఈజిప్షియన్ ఎడారిలో దొరికిన ఏకైక పర్షియన్ వస్తువులు ఇవే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ వస్తువులు దొరికిన ప్రాంతాన్ని స్థానిక బెడూవిన్ కథల్లో తెల్లని ఎముకల లోయ అని పిలుస్తారట. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఆధారాలు దొరికినప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తల్లో చాలామంది దీన్నింకా పూర్తిగా అంగీకరించలేదు. వాళ్ళింకా కన్విన్స్ కాలేదు. అంటే మిస్టరీ ఇంకా వీడలేదన్నమాట. సో మనమెక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఒకవైపు మనల్ని ఆకట్టుకునే కథ, మరోవైపు దానికి విరుద్ధంగా ఉన్న సిద్ధాంతాలు, మధ్యలో తనలోనే అన్ని రహస్యాలను దాచుకున్న ఆ ఎడారి. ఒక పాత సామెత ఉంది, ఎడారి తన రహస్యాలను ఎప్పటికీ దాచుకుంటుంది అని. బహుశా 2500 సంవత్సరాల నాటి ఈ మిస్టరీకి ఇంతకంటే మంచి ముగింపు ఉండలేము. కానీ ఈ రహస్యం ఇంకెంతకాలం? కొత్త టెక్నాలజీ, కొత్త సిద్ధాంతాలతో ఏదో ఒక రోజు ఆ 50,000 మంది సైనికులకి ఏమైందో ఆ ఇసుక తెరలు చెప్పే రోజు రాకపోదు అంటారా?